కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిఎస్ఐ గ్రౌండ్లో నిర్వహించిన తెలంగాణ సాంస్కృతిక కార్యక్రమానికి ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్యేలు రవీందర్ రెడ్డి, హనుమంత్ షిండే, జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్ సత్తయ్య పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిఎస్ఐ గ్రౌండ్లో నిర్వహించిన తెలంగాణ సంస్కృతి కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎల్లారెడ్డి, ఎమ్మెల్యే రవీందర్ రెడ్డి, జక్కుల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే, జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్ సత్తయ్య, డిటిడిఓ గంగాధర్ పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కేసీఆర్ కిట్ ను ప్రారంభించామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కళాకారులు అందరూ ఇన్వాల్వ్ అవుతూ ప్రతిరోజు సాయంత్రం మన 3 రోజుల కార్యక్రమం మన ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఫస్ట్ నాడు మనం ఫ్లాగ్ హాస్టింగ్, సెరమోనియల్ పరేడ్, అంతేగాని గవర్నమెంట్ స్కీమ్స్ గురించి, మన ప్రోగ్రెస్ గురించి 3 సంవత్సరాల ప్రోగ్రెస్ని ఆ రోజు మననం చేసుకొని ఆ రోజు విశదీకరించుకొని తదుపరి మన హాస్పిటల్స్ కానీ, మన ఓల్డేజ్ హోమ్స్ కానీ, మన ఇంటిగ్రేటెడ్ హాస్టల్ కానీ పిల్లలతోటి వారికి స్వీట్స్, ఫ్రూట్స్ మనం ఇది చేసి తదుపరి కల్చరల్ ప్రోగ్రామ్స్ మనం పార్టిసిపేట్ చేసుకోవడం జరిగింది. ఈరోజు కేసీఆర్ కిట్ లాంచింగ్ చేసుకొని మన 26 సెంటర్స్లో ఈ కార్యక్రమాన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ ఈరోజు పకడ్బందీగా చేసుకున్నాం. ప్రతిరోజు కూడా మనకు 14-16 టీమ్స్ కల్చరల్ ప్రోగ్రామ్స్ స్వచ్ఛందంగా వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. దీంతోపాటు పుర ప్రముఖులు, జిల్లా వాసులు అందరూ కూడా వచ్చి మీరందరూ చూస్తున్నారు. గ్రౌండ్లో అందరూ స్వచ్ఛందంగా వచ్చి ఇప్పటిదాకా ఆ కార్యక్రమం చూస్తున్నారు. చూసిన తర్వాత మనం ఏదైతే తెలంగాణ రుచులు కోట్ పెట్టామో అవి కూడా వాళ్ళు ఆరగించి మంచిగా పోతున్నారు. రేపు కార్యక్రమం మనకు సింగిల్ ఉమెన్ పెన్షన్ లాంచింగ్ ఉంది. మనకు 3650 పెన్షన్స్ మనం రేపు మన జిల్లాలో మనం లాంచ్ చేయబోతున్నాం. ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ రేపు సండే అయినా కానీ గవర్నమెంట్ అధికారులు అందరూ కూడా, ప్రజాప్రతినిధులు అందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసి ఈవినింగ్ కూడా ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేసి ఈ తెలంగాణ మహోత్సవాన్ని, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని అందరూ జరుపుకోవాలని కోరుకుంటూ అందరూ పార్టిసిపేషన్ వారికి ధన్యవాదాలు తెలుపుతూ